కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు. దేశంలో చూసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. అయినా సరే కొంతమందిలో మహిళల పట్ల వివక్ష అనేది కనిపిస్తూనే ఉంది. నిందితుడిని పట్టుకోవడం ఏమో కానీ శిక్ష పడుతుందా లేదా అనేది తర్వాత విషయం. తర్వాత ఆ నిందితుడిని కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఆ ఘటన తర్వాత. ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రీసెంట్గా చీఫ్ జస్టిస్ డివై చంద్రచౌడ్ గారు ఒక మీటింగ్లో చెప్పారు. మరి ఆ మీటింగ్లో ఆయన 1973లో అరుణ్ షాన్బాగ్ ఒక నర్స్ గురించి ఎమోషనల్ అయ్యారు. అసలు ఎవరి అరుణ్ షాన్బాగ్, మరి అరుణ్ షాన్బాగ్ గురించి ఎందుకు ఆయన ఎమోషనల్ అయ్యారు? ఒక నర్సుగా ప్రజలకి సేవ చేయాలనుకున్న అరుణ్ షాన్బాగ్ ఏమైపోయింది, ఏం జరిగింది? ఈరోజు ఒకసారి మనము అరుణ్ షాన్బాగ్ని గుర్తు చేసుకుందాం. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అరుణ్ షాన్బాగ్ మీకు తెలిసే ఉంటుంది, న్యూస్ 1973లో జరిగింది. మరి ఈరోజు అభయ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇన్సిడెంట్ జరిగింది, న్యాయం జరుగుతుందా లేదా అని ఇప్పటికీ తెలియటం లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే వస్తూ ఉన్నాయి. నిన్ననే మనకి సందీప్ ఘోష్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయినా సరే ప్రొటెస్ట్లు ఎక్కడ ఆగడం లేదు. మరి అరుణ్ షాన్బాగ్ చాలా మందికి తెలియదు, మేబీ మర్చిపోయి కూడా ఉంటారు. ఎందుకంటే ఘటన జరిగినప్పుడే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ అభయ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎంతో పోరాడి చనిపోయింది. కానీ అరుణ్ షాన్బాగ్ ఏంటంటే ఆ ఘటన జరిగాక బ్రతికి చనిపోయింది, నరకయాతన అనుభవించి. ఎస్. మరి ఈరోజు ఒకసారి మనం అరుణ్ షాన్బాగ్ గురించి 1970s ఆవిడ కూడా ఒక పెద్ద హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేసింది. ఆవిడ చాలా మంచి అమ్మాయి అని చెప్పి అందరూ చెప్తూ ఉండేవారు. ఆమెకి కూడా పాపం ఇటువంటి అన్యాయమే జరిగింది. కాకపోతే అది ఇండివిజువల్గా ఒక వ్యక్తి, అక్కడ ఎవరో అటెండరో ఎవరో వర్క్ చేసే ఒక అతను డాక్టరు కాదు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఈ అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే దీన్ని బట్టి ఏ రోజుల్లో కూడా వీళ్ళకి డిపార్ట్మెంట్లో సరి అయిన సౌకర్యాలు లేవనేది అర్థమవుతుంది. ఎస్. వీళ్ళకి సపరేట్ రూమ్స్ అవి ఒక సెక్యూరిటీని ఇవ్వడము అనేది లేదని మనకు అర్థమవుతుంది. బట్టలు మార్చుకుంటుండగా జరిగింది. ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళడము, వీడు కాపలా కాసి ఉండడము. మరి ఆ రోజుల్లోనే ఎంతో ఇదిగా చెప్పేవారు, మంచి రోజులు అని అనుకునేవాళ్ళం మనం. ఇప్పుడు అనుకుంటున్నాము జరిగిన రోజులన్నీ గోల్డెన్ డేస్, మంచి రోజులు, అప్పట్లో అంతా మంచిగా ఉండేవారని. కానీ చెడు ఉంటారు కదా దుర్మార్గులు, కీచకులు అంటారు. ఈ కీచకులు అనేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఈ రోజు కాదు, నిన్న కాదు, రేపు కాదు, ఎప్పుడూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులే ఆడవాళ్ళకే. ఇప్పుడు ఆ రోజుల్లోనే 45 సంవత్సరాల క్రితం ఆమె నర్సుగా వర్క్ చేసింది, ఇటువంటి సంఘటన జరిగింది అంటే ఆ రోజుల్లో కూడా ఆమె ఎంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. బట్టలు మార్చుకోవడానికి వెళ్తే వీడు కాపలా కాసి రూమ్లోకి బలవంతంగా ఎంటర్ అయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. సడన్ గా ఎవరన్నా అరే ఏం నువ్వు అని అంటారు కదా, అనే లోపలే వీడు మరి ఇదేమంటారు ఒక దున్నపోతు కదా, ఆ బలము ఒక ఆడపిల్ల, పెళ్లిగాని పిల్ల, ఒక చిన్న పిల్ల, ఆ బలం ఏమి ఎదుర్కొంటుంది? ఆ తలుపులు తోసుకుని వెళ్ళడము, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడము, గొలుసులు, కుక్క గొలుసులు ఏవో ఉంటే కట్టేసే గొలుసులతో. మరి అది ఎంత దుర్మార్గమో చూడండి అసలు. అది వాడికి అవి ఎక్కడ దొరికాయో, ఎలా రెడీ చేసి పెట్టుకున్నాడు అంటే వాడు కూడా ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నాడు ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో కాస్తంత ధైర్యంగా, కాస్తంత నమ్మకంతో, ధైర్యం అనే మాట పక్కన పెడితే నమ్మకం అనేది ఉండేది మనిషి మీద మనిషికి. అంటే ఒక కొంచెం మనకంటే పెద్దవాళ్ళు అయితే మన ఆ దృష్టిలో చూడరు అన్న ఒక గొప్ప నమ్మకం ఆ రోజుల్లో ఉండేది. అంతే కదా. ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా అనుమానించే రోజులు, పరిస్థితులు. అప్పుడు అలా కాదు, ఏమాత్రం మనకన్నా పెద్దవాడైనా అరే చిన్నపిల్ల అన్ని చూసే దృష్టికోణం ఆ రోజుల్లో వ్యక్తులకి ఉండేది అనేటువంటి ఒక నమ్మకం అనేది ప్రజల్లో గట్టిగా ఉండే రోజులు అవి. మరి ఆ రోజుల్లో మరి ఉండబట్టే కదా ఆ అమ్మాయి నర్సు ఉద్యోగంలో జాయిన్ అయ్యి మరి ఆ నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత, అదే డే షిఫ్ట్ అయిన తర్వాత నైట్ బట్టలు మార్చుకోవడానికి ఒక్కతే వెళ్ళగలిగింది, లేదంటే ఎవరినైనా తీసుకెళ్లేదేమో. మరి ఆ రోజుల్లో సెక్యూరిటీ కూడా పెట్టలేదంటే మరి నమ్మకమైన రోజులే అనుకోవాలి. కానీ కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి అభయ కేసు ఏదైతే ఉందో,
ఇప్పటికీ సెక్యూరిటీ లేదు. మరి ఎంత రోజులు మారిపోయినాయి చూడండి, అయినా కూడా సెక్యూరిటీ పెట్టలేదు. నిమిషానికి ఒకటి ఇటువంటి దాష్టికాలు జరుగుతున్నాయి, అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు కూడా అటువంటి కేర్ తీసుకోలేదు. దట్టు అంత పెద్ద ఆర్జికర్ గా మెడికల్ కాలేజ్ పేరున్న కాలేజీకి కూడా సెక్యూరిటీ లేకపోవడం ఆ ప్లేస్ లో, అంటే ఎవ్రీవేర్ ఉండాలి, అసలు ఎవ్రీవేర్ సెక్యూరిటీ అనేది ఉండాలా వద్దా? ఉండాలి కదా, ఇప్పుడు కూడా లేదు. ఈ అమ్మాయి అంత దుర్మార్గం అంతమంది చేశారు అని మనం అంటున్నారు కాబట్టి, ఇంతమంది చేసిన తర్వాత ఆమె చనిపోయింది, అంటే ఆమె ఫైట్ చేసి పాపం ఆ అమ్మాయి బలైపోయి బెడ్కి అంకితం అయిపోయి 40 సంవత్సరాల పాటు బెడ్ లో ఉండి ఈ మధ్య 2015లో ఆమె చనిపోయింది. అంటే ఆమెకు మధ్యలో వాళ్ళ బంధువులు గాని వాళ్ళు గాని ఈమెకు మెర్సికిల్ చేయండి, మేము చూడలేకపోతున్నాము బాధ. ఆమె అంటే జీవోత్సవం లాగా బ్రతికింది అన్నమాట. నెక్ నుంచి మెదడుకు వెళ్ళే అన్ని చచ్చుబడిపోయి పెరాలసిస్ వచ్చింది. అది ఆగిపోయి అంట మేడం, రక్త ప్రసరణ కానీ ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఉంటే. వాడు ఒక్కడే అంత చేశాడు బాయ్. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో మరి ఇంత స్ట్రెంగ్త్ అప్పట్లో లేదేమో హాస్పిటల్స్ లో. అంటే కొంచెం నిర్మానుష్యమైన ప్లేస్ లో నైట్ కదా, ఎవరి మెటగాళ్ళు ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉండడము. నైట్ షిఫ్ట్ నర్సులు అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు నిశ్శబ్దంగా. అటువంటి వాతావరణం ఉండొచ్చు అక్కడ. కాబట్టి ఆ అమ్మాయి అరుపులు కానీ ఇంకొకటి కానీ వాడు వెళ్ళింది కానీ, అసలు ఆ రోజుల్లో సీసీలు అసలు లేవు, మామూలు ఫోన్లే లేవు సరిగ్గా, ఇంకా ఎటువంటి మెసేజ్ మనకి బయటికి రాలేదు. కానీ ఈ మనుషులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం ఆమెని, హాస్పిటల్ వాళ్ళు కూడా ఆమెను చేరదీశారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ మరి వాడికి జైలు శిక్ష వేశారు, 7 సంవత్సరాలు జైలు శిక్ష అంట. ఈ న్యాయం ఎక్కడుంది చెప్పండి? శిక్ష అనుభవించి వచ్చేసాడు మంచిగా బయటికి. ఈ రోజుల్లో అయితే అటువంటి రేప్ కేసులకి ఉరి శిక్ష కదా యాక్ట్ ప్రకారం. మరి అప్పట్లో మరి ఎందుకు లేదు అది? వాడికి 7 సంవత్సరాల కారాగారం ఏంటి, హాయిగా బయటకు వచ్చేసాడు వాడు. ఆ అమ్మాయి అలా బెడ్ లో ఉండగానే వాడు బయటకు వచ్చాడు. అంటే ఏంటి, కోర్టు వాడికి శిక్ష వేసింది కదా అని జనం తృప్తి పడిపోయి శిక్ష అనుభవించాడు కదా అనే ఒక భావనలో ఉండిపోయారు. కానీ ఈ అమ్మాయి జీవితకాలం శిక్ష అనుభవించిందిగా. మరి బంధుజనం కూడా మెర్సికిల్ చేయండి అని చెప్పి 2000 ఆ ప్రాంతంలో రిక్వెస్ట్ కూడా పెట్టారు. రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మెర్సికిల్ చేస్తారు అటువంటి సమయాల్లో. కానీ వాళ్ళు కూడా చూడండి, ఇట్లాంటి దుర్మార్గులకేమో మనకి న్యాయం చట్టం ఇవన్నీ మాట్లాడతారు. మరి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికి అలా కాదు, ఆ చావు త్వరగా వచ్చే విధంగా మేము సహకరిస్తాము అన్నారంట. అంటే ఆ అమ్మాయి ఎంత నరకయాత్ర అనుభవిస్తుందో వాళ్ళకి అవసరం లేదా? మరి అలా చేశారు ఆ రోజుల్లో. మరి ఆ అమ్మాయి బతికి అన్యాయాన్ని ఎదిరించలేక జీవోత్సవంలాగా చివరికి చనిపోయింది 2015లో. ఇప్పుడు మనకి ఈ అభయాన్ని చూసుకుంటే, ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా మరి ఈ అమ్మాయి కూడా బలైపోయింది. ఒక సీసీలు లేవు, ఉన్నా సరే వాటిని ఏం చేశారో తెలియదు. ఒక సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలని మటిమాయం చేశారు. మరి 1 అన్నారు, 2 అన్నారు, 5 అన్నారు, 7 అన్నారు, 12 అన్నారు, ఇప్పుడు 15 మంది నేరస్తులు. అసలు అక్కడ చేయలేదని అంటున్నారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారంటున్నారు. చివరికి చనిపోయిన టైమింగ్స్ కూడా మార్చేసి చెప్తున్నారు. అసలు నిజమేదనేది జనానికి అంతుపట్టే పరిస్థితి. అంటే జనం అని ఎందుకు అంటున్నారంటే, పబ్లిక్ కి ఇదంతా కూడా అవసరమే కదా, దేశం ఎటుపోతుందని తెలుసుకుంటున్నారు కదా, ఇది ఒక బాధ్యత కదా, అదొక ఏమంటారు, మన దేశం ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక భావనలో ఉంటారు వాళ్ళు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అమ్మో దేశం ఎటుపోతుంది, పరిస్థితి ఎట్లా తయారవుతుంది, మన పిల్లల పరిస్థితి ఏంటి రేపు అనే ఒక భయము ఉండబట్టి ఉంటుంది కదా సహజంగా. అందుకని జనం, దేశ ప్రజలు ఇంటర్నేషనల్ గా కూడా అందరు ఎదురు చూస్తున్నారు దీనికోసం. కానీ రోజుకొక విషయం, రోజుకొక సాక్ష్యం. నిన్న దొరికిన సాక్ష్యం వాళ్ళ కాదంటున్నారు, ఇవాళ దొరికిన సాక్ష్యం రేపు ఏమవుతుందో అంటున్నారు. మరి చూడండి, ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా నేరస్తుల్ని పట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా ఆ రకంగా అడ్వాన్స్ చేసుకుంటున్నారు. మరొక విషయం మేడం, మరి వర్కింగ్ ఉమెన్స్ ఇప్పుడు నైట్ డ్యూటీ చేయాలంటేనే భయపడుతున్నారు. మేము నైట్ డ్యూటీ చేయాలా, అసలు మాకు సెక్యూరిటీ ఏది? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే, మరి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇంత ఇలాంటి దారుణంగా ఉంటే మరి నైట్ డ్యూటీలు ఎలా చేయాలనే ప్రశ్న అయితే వస్తుంది. మరి ఖచ్చితంగా వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి మహిళలు, కొన్ని డ్యూటీస్ లో నైట్ డ్యూటీ చేయాలి కొన్ని కంపెనీస్ లో. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యాలండి. మరి ప్రజాస్వామ్యం అన్నారు, స్వాతంత్ర దేశం అన్నారు, మరి నైట్ డ్యూటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాం? 78, రేపొద్దున 80 సంవత్సరాలు కూడా అవుతుంది అంటే 2 తరాలు వెళ్ళిపోయినాయి అప్పుడే. మరి ఇంకా ఈ భయాలు పోలేదు అంటే ఎందుకు పోలేదు? నైట్ డ్యూటీ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు కేసులు వస్తాయి, ఆడవాళ్ళ కేసులు వస్తాయి, మరి ఆడవాళ్ళు చూడాలి,
మరి ఈ అమ్మాయిలు డ్యూటీ చేయకపోతే మేల్స్ చేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. మన సాంప్రదాయం ప్రకారం లేడీస్ని అపాయింట్ ఎందుకు చేసుకుంటున్నారు? ఆయా డిపార్ట్మెంట్స్లో ఆడవాళ్ళ అవసరం ఉందనే కదా. ఈవెన్ మనకి ఎంఆర్ఐ టెస్ట్ చేయాలన్నా, ఎక్స్రే చేయాలన్నా ఒక అమ్మాయి అసిస్టెంట్ ఉంటుంది అక్కడ, చూడండి. మరి అలాంటప్పుడు డెలివరీ కేసులు కానీ ఇంకొక అర్జెంట్ ఏదైనా అటువంటి స్పెషల్ ఆపరేషన్స్ కానీ చేయాలంటే లేడీ స్టాఫ్ అవసరమే కదా. ఇంకా మిడ్ నైట్లో ఏదైనా అవసరాలు ఉంటాయి, వాష్రూమ్ అవసరాలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి ఆడవాళ్ళకి. అవన్నీ ఆడవాళ్ళు చేయాలి, చూడాలి కదా. అయితే మగవాళ్ళు కూడా ఒక దేవుడి రూపంలో ఆ సేవలు చేయగలిగితే ఎటువంటి దరిద్రపు బుద్ధి, ఎటువంటి దరిద్రపు ఆలోచన కోణం వాళ్ళకి లేదు అని రాసి ఇవ్వగలిగితే ఆడవాళ్ళని నియమించకండి, ఆ మగవాళ్ళనే పెట్టండి. ఒక తండ్రి కూతురికి చేయడా, ఒక కొడుకు తల్లికి చేయడా, ఒక అన్న అక్క చెల్లెలకి అవసరం వస్తే చేయకూడదా? మరి అటువంటి సిచ్యువేషన్స్ పెట్టుకుని మీరు ఆడవాళ్ళకి వేయకండి డ్యూటీస్. మరి ఆడవాళ్ళకి డ్యూటీ వేస్తున్నారంటే ఎంత హై రేంజ్లో మీరు హై సెక్యూరిటీ పెట్టాలి కదా. అట్లీస్ట్ ఒక సీసీ కెమెరా కూడా లేకుండా ఏం డ్యూటీలు చేస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒకప్పుడు బాగా పాతకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడో 1-2 ఉండేవి. ఇప్పుడు అవి గవర్నమెంట్ హాస్పిటల్సే ఎక్కువ ఉండేవి, అందరూ అక్కడికే వెళ్ళేవారు. హాస్పిటల్ అంటేనే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఏమంటారు తయారు చేసినటువంటి స్థాపించినటువంటి కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు అన్ని ప్రైవేటే కదా. ఇప్పుడు అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఉంటే కూడా ఆ రోజుల్లో ఉన్న మంచి పేరు, దాని యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి కదా. దానికి మరి గవర్నమెంట్ ఎంతో సహకరించాలి, గవర్నమెంటే కదా దానికి ఏర్పాట్లు చేయాలి, అరేంజ్మెంట్స్ చేయాలి, దానికి సౌకర్యాలు పెట్టాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నవడేస్ కొన్ని వింటున్నాం మనము, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వాళ్ళు అందిస్తున్నారు వాళ్ళకి, హాస్పిటల్ వాళ్ళకి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కావాలంటే అవి తెప్పించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంచుతున్నారు. నేను ఒక చోట చదివాను, ఎటువంటి భయాలు అక్కర్లేదు, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వచ్చి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు అని అంటున్నప్పుడు మరి ఇప్పుడు ఇదేంటండి? ఆఫ్టర్ ఆల్ కనీసం ఒక సీసీ కెమెరా కూడా లేని ఇంత పెద్ద కాలేజీకి, ఇంత పెద్ద హాస్పిటల్కి ధైర్యంగా ఏ పేషెంట్ రాగలుగుతాడు? కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే మళ్ళీ పాత రోజుల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని ఆ రేంజ్కి డెవలప్ చేసి హై సెక్యూరిటీ పెట్టాలి. ఏమండి, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా? ఎన్ని కోట్లు మరి ఖర్చు పెడుతున్నారు, ఎన్ని పథకాలు తీస్తున్నారు, ఎన్ని రకాల పథకాలు, ఆ పథకాలన్నీ అవసరమైనవేనా లేకపోతే ఇంపార్టెంటేనా అని కూడా చూడకుండా ఇవన్నీ ఉంటే మంచిది అనే కదా ప్రవేశపెట్టారు. మరి అవ్వద్దా? గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళగలుగుతున్నారండి? మన మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్ళలేకపోతున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగా డెవలప్ చేయాలి? మినిమం కాదు, మాక్సిమం సౌకర్యాలు పెట్టాలి అక్కడ చేసే స్టాఫ్ కూడా. అవును. ఇంకొకటి, గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్కి కానీ ఆ హాస్పిటల్కి కానీ ఒక చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు గుర్తించడం లేదా? అమ్మో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు, ఎర్రనీళ్ళు మాకు టానిక్గా ఇచ్చి పంపిస్తారు అని ఒక పాట కూడా వచ్చింది మనకి. ఎస్పి శైలజ గారు నేను రాను ఈ దవాఖానకి అని ఒక పాట పాడారు. మరి ఇది పాట పాడి కూడా 25-30 ఏళ్ళు కావస్తుంది. మరి అటువంటి చెడ్డ పేరు వస్తున్నప్పుడు, పాత రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత బాగా వెలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు అలా సర్వీసెస్ కానీ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా ఎందుకు ఉండటం లేదు? దీనికి కేర్ ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొని అదే గవర్నమెంట్ టేకప్ చేసి వాటిని అంత బాగా డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు పెట్టి సెక్యూరిటీని కానీ, సీసీలు కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఆపరేషన్స్ ఏ ఆపరేషన్ అయినా సరే డబ్బు కట్టలేని వాళ్ళకి చక్కగా ఆపరేషన్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో నుంచి ఎలా బయటకు వెళ్తారో అలా ఇక్కడి నుంచి కూడా వెళ్ళగలిగేంత ధైర్యాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు? ఇప్పుడు ఇది మన పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, పక్కన పెడితే ఈ అమ్మాయి బలైపోయింది అభయ. మరి ఆ అమ్మాయి అలా అయిపోయిందంటే కూడా ఎవరిదండి పూచి? గవర్నమెంట్దే కదా. మరి అది అంత పెద్ద పేరున్న హాస్పిటల్లో సీసీ లేకపోవడం వల్ల, ఉన్నా సరే సాక్ష్యాలు ఇలా చేయటం వల్ల కదా అమ్మాయి బలైపోయింది. సో మేడం, ఫైనల్ ఒక విషయం చెప్పండి మేడం. లేడీస్కి అయితే ఈ సంఘటనలు బట్టి చాలా భయాందోళనకి అయితే గురవుతున్నారు మహిళలు. ఉద్యోగం చేయాలంటేనే నమ్మకం వచ్చేసింది, భరోసా లేదు. మరి ఎలా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళైనా జాగ్రత్తగా రక్షణగా ఉండాలంటే ఏం చేయాలంటారు అసలు?
మామూలుగా అప్పట్లో అనేవాళ్ళు కదా, హ్యాండ్ బ్యాగ్ లో అది పెట్టుకోండి, ఇది అవును. పెట్టుకోండి, స్ప్రే పెట్టుకోండి, Ration చాక్ పెట్టుకోండి అంట. అని అనేవాళ్ళు. అవి పెట్టుకుంటే సరిపోతుంది అంటారా? ఇప్పుడు ఇంత పబ్లిక్ గా మీరు అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అని అమ్మాయిలకి సజెషన్స్ ఇస్తున్నారు, అందరికీ తెలుసు. వాళ్ళు తీసుకోవాల్సిన ఏమంటారు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ఆహా, మనం అటాక్ చేస్తే ఏమన్నా చాకు చూపిస్తుందా, మిరియాల పొడి వేస్తుందా అని వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు. దానికి మించిన తెలివితేటలతో ఆలోచనలతో వాళ్ళు ఉంటారు, ఏర్పాట్లతోటి. అది కాదు, వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అక్కడ వీళ్ళు శాలరీ మాకు ఇంత కావాలని డిమాండ్ చేయటం కాదు. శాలరీ డిమాండ్ చేయండి అవసరాన్ని బట్టి, మీరు చేసే వర్క్ని బట్టి, ఆ కంపెనీస్ని బట్టి, హాస్పిటల్స్ని బట్టి. కానీ అట్ ద సేమ్ టైం మాకు మీరు ఏం సెక్యూరిటీ ఇస్తారు, ఇవ్వగలరు అని వీళ్ళు అడగగలగాలి. అవన్నీ ఉంటేనే మేము జాయిన్ అవుతాం. మాకు మీరు ఇంటికి వెళ్ళేవారు కన్వీనియన్స్ ఇస్తున్నారా లేదా, మాకు సెక్యూరిటీ ఇస్తున్నారా లేదా, మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తున్నారా లేదా. ఆర్జికర్ హాస్పిటల్లో బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవని విన్నాను నేను, వాష్రూమ్స్. సో మహిళలు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక జాబ్ చేయాలి అన్నప్పుడు ఓన్లీ శాలరీ చూడడమే కాకుండా అక్కడ మనకి సెక్యూరిటీ ఎంత వరకు ఉంది, మెయిన్ అది. ఎంతసేపు మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, సెక్యూరిటీ కూడా. చాలా మంది మహిళలు ఇది మాత్రం గమనించారు మేడం. అంటే అక్కడ మనకి సెక్యూరిటీ ఉందా లేదా, ఎంత వరకు సెక్యూరిటీగా మనం చేయగలుగుతాం వర్క్ అనేది. సో చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ.